హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన రాగి పిండితో సొరకాయ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి చేసుకోవడము చాలా అంటే చాలా ఈజీ అండ్ తినడంలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా రొట్టెలక్క కూడా చేసుకొని తినొచ్చు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ నూనెలో ఎక్కువ ఆరోగ్యకరంగా చేసుకొని షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా తినేయచ్చు, అంత బాగుంటాయి. సో ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనము చూద్దాము. దీనికోసం నేను ఈ సైజు వరకు సొరకాయని తీసుకున్నాను. దీన్ని సగం మాత్రమే తీసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని, ఈ సొరకాయ అనేది లేతగా ఉంది కాబట్టి నేను పొట్టుతో సహా దీన్ని ఈ విధంగా తురుముకుంటున్నాను. ఒకవేళ మీ సొరకాయ ముదురుగా ఉంటే దాన్ని తొక్క తీసేసి దీన్ని తురుముకోండి. ఈ విధంగా మొత్తం సొరకాయల్ని తురిమేసుకోవాలి. చూడండి, ఇలా తురుముకున్న తర్వాత ఒక గిన్నె తీసేసుకుని దీన్ని మనము కొలుచుకోవాలి. ఇలాగా నాకు దాదాపు 1.5 కప్పు వరకు వచ్చింది. సో మీ దగ్గర కప్పు ఉంటే కప్పు, గ్లాస్ ఉంటే గ్లాసు, దాంతోపాటు మీరు ఇలాగా మెజర్మెంట్ చేసుకోండి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయలను కట్ చేసేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని ఉప్పు వేసేసుకొని దీన్ని రఫ్గా ఇలాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సో ఈ పచ్చి మిరపకాయలని ఈ విధంగా ఈ సొరకాయ మిశ్రమంలో వేసేసేయాలి. అలాగే సగం కప్పు అంటే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు నువ్వులను తీసుకోవాలి. అండ్ ఒక 2 స్పూన్ల వరకు పెసరపప్పు అండ్ శనగపప్పును నానబెట్టుకున్నాను, అవి వేసుకున్నాను. అలాగే జీలకర్ర 1 స్పూను, ఉప్పు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక గుప్పెడు అండి సన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది ఆప్షనల్. అండ్ 1.5 కప్పు వరకు నేను రాగి పిండిని తీసేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం రాగి పిండితో కూడా దీన్ని చేసుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది కదండి రాగి పిండి. ఇలా చేసేసుకోవాలి. చూడండి, పిండి అనేది కొద్దిగా పలసగా అనిపిస్తుంది నాకు, అందుకే నేను ఇంకా కొద్దిగా బియ్య పిండిని వేసేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బియ్యం కలుపుకొని, లేదంటే రాగి పిండి అయినా సరే కలుపుకొని ఈ విధంగా మనము ముద్దలాగా దీన్ని చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. సో ఈ ఆయిల్ ఫ్రై అయ్యేలోపు మనము ఒక బట్ట తీసేసుకొని, తడి బట్ట తీసేసుకొని మనం అప్పాలని ఈ విధంగా ఒత్తుకుంటూ రెడీ చేసేసి పెట్టేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనము ఫ్రై చేసేసుకోవచ్చు. మీకు మధ్యలో కావాలంటే హోల్ చేసేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేను కొన్నింటికి హోల్ పెట్టాను, కొన్నింటికి పెట్టలేదు. చూడండి, ఈ విధంగా దీన్ని తీసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వేసేసుకొని ఒక్కొక్కటి మనము ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతాయి. వీటికి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ విధంగా తిప్పేసుకుంటూ 2 వైపులా వీటిని ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఇష్టంగా పిల్లలు తింటారు, అంత బాగుంటాయి టేస్టీ. చూడండి, రాగి పిండి వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు కదండి. ఇది కాల్షియం రిచ్, ఐరన్ రిచ్. సో ఇలాంటివి మనము తప్పకుండా చేసి పెట్టాలి పిల్లలకి ఆరోగ్యకరంగా. సో ఈ విధంగానే అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మనము ఎవరైతే డీప్ ఫ్రై ఇష్టపడరో వాళ్ళ కోసం మనం ఈ విధంగా రొట్టెని ఇలాగ చేసేసుకొని ఒక ప్యాన్ మీద ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. దీన్ని కూడా చూడండి, కొద్దిగా ఆయిల్ని వేసేసుకోవాలి, 2 వైపులా తిప్పుకుంటూ దీన్ని కాల్చుకోవాలి. సో ఇలా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఎవరికైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో, ఎవరైతే ఎక్కువ ఆయిల్ తినరు అనుకుంటారో వాళ్ళు ఈ విధంగా చేసేసుకొని తినేయచ్చు. చూడండి, వెయిట్ లాస్ కూడా చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా రొట్టెల్ని చేసేసుకొని తింటే ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతారు. అండ్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కాదండి. రాగి పిండిని తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను తయారు చేసిన పిండితో దాదాపు నాకు 17 వరకు అప్పాలు అయ్యాయి. అండ్ 2 పెద్ద రొట్టెలు రెడీ అయినాయి. సో ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే ఇలా కూర్చొని టైంపాస్ టీవీ చూసుకుంటూ కూడా తినేసి మొత్తం ఖతం చేసేస్తారండి. ఒక్క రోజులోనే అయిపోయినాయండి. ఈ 2 రొట్టెలు అయితే నేను నా కోసం చేసుకున్నాను. సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.